మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టీల్ ప్లాంట్ లో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్ని అదేవిధంగా ప్రస్తుతం క్షతగాత్రులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ వ్యక్తులు కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కావచ్చు వాళ్ళందరినీ పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి బాధితులందరికి కూడా అంటే వీళ్ళతో పాటు మిగతా ఏ సంఘటనలు వాళ్ళందరికి కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన అధికారంలోకి వచ్చాక అంటే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పుడు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ₹1,00,00,000 ఇచ్చి తీరుతానని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇక్కడ కూడా ₹1,00,00,000 నష్టపరిహారం గురించి ఎప్పుడో అధికారంలోకి వచ్చాక ఇవ్వడం ఏంటని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం అధికారంలోకి వచ్చాక ₹1,00,00,000 ఇస్తాడంట. ఇప్పుడు పార్టీ తరపు నుంచి ₹1 కూడా ఇవ్వలేదు ఎందుకు అని చెప్పేసి కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రోజు అక్కడ మాట్లాడినటువంటి మాట గురించి మీరు ఏమంటారు? నేను గతంలో చెప్పాను మీకు చాలా సార్లు, జగన్మోహన్ రెడ్డి రూపాయి తీయడండి, వస్తాడు అనౌన్స్మెంట్లు చేస్తాడు, కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు నేను మళ్ళా వస్తాను, వచ్చాక నెల తర్వాత ₹1,00,00,000 ఇస్తానన్నాడు కదా. నేను ఇదే కదా చెప్తాను ఇప్పుడు. మరి వాడు అదే కదా చెప్పాడు. అంటే అది వేరే సందర్భం అంటే అది ఓకే, అది వేరే ఏదైనా ఒకటేనండి. కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. అదేంటండి మీకు మాకు ఇళ్ళు పోయాయండి మేము రోడ్డు వైండింగ్ లో అంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అన్నాడు కదా. ఇదైనా అంతే, మాకు మీరు బాధతో అల్లాడండి ఏం పర్వాలేదు 3 ఏళ్లే కదా అంటాడు. అన్నాడు కూడా. ఏంటి ఇప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు? ₹2,00,00,000 ఇస్తున్నారా? ఈ ₹2,00,00,000 తీసుకోకండి మీరు. నేను 3 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని నేను 1 నెలలో మీకు ₹1,00,00,000 ఇస్తాను. చెప్పట్లు కొట్టారా అందరూ? అంటే కాదండి అసలు ముందు కేకలేసే వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వాయిస్లు అవే ఉంటాయి. మీకేం కొత్త వాయిస్ ఈ మధ్యన కొంచెం తగ్గింది పిచ్చి అనుకుంటే మళ్ళీ మొదలైంది. మొన్ననే అన్నాను నేను, ఈ మధ్యన సీఎం అనిపించుకోవట్లేదండి అన్నా. హాస్పిటల్ దగ్గర సీఎం అని నినాదాలు ఏంటండి అయినా కూడా అసలుకి. నేను మళ్ళీ నన్ను ఏదైనా అంటారు మీరు, పిచ్చాళ్ళ స్వర్గం అంటారు, మీకు తెలుసా? ఓకే, వెళ్ళలేదు. అది పిచ్చివాళ్ళ స్వర్గం అంటారు. అది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. అది ఏమండి అంతకుముందు కూడా గుర్తుందా మీకు? విజయవాడలో ఆసుపత్రి దగ్గర గొడవ చేశారు. హ్యావ్ యూ రిమెంబర్డ్ లాంగ్ బ్యాక్? వాళ్ళ హయాంలో. అంటే వాళ్ళకి ఆసుపత్రి, ఇక్కడ పేషెంట్స్ ఉంటారు, మనం అరవకూడదు అనే జ్ఞానం ఉంటే ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ అయ్యి ఉండేవారు. అంటే వాళ్ళ మనుషులకి ఎలాగా లేదు, ఆయనకి కూడా లేదు. అందుకని ఆయన ఇవాళ అలా చేశాడు. ఎంత దారుణం అది. ఒక ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులు, అక్కడ అది మామూలు విషాద ఘటన. అది అక్కడ పోయి చప్పట్లు కొట్టించుకుని, అక్కడ పోయి నువ్వు ముఖ్యమంత్రిని అర్పించుకుని, ఇంక ఇంతకంటే నీచ నికృష్ట మనస్తత్వం ఇంకోటి ఉంటుందా మీకు? నేను వచ్చా ₹1,00,00,000 ఇస్తాయి, ₹2,00,00,000 వద్దనండి. బట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందని అర్థం. వైజాగ్ ఎలాగో వెళ్ళాడు ఆయన, ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, ఆ సుధాకర్ని ఈయనే వేశాడు కదా, ఈయన కూడా అక్కడ పడేస్తే పోతుంది. మీరు నన్ను తిట్టుకున్నా ఏం పర్వాలా. ఎందుకంటే అది చాలా అన్యాయం అండి. అది నేను ఇవాళ ఈ మాట అన్నందుకు ఎవరు బాధపడ్డా నాకు బాధ లేదు, కానీ కనీస ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. నాకైనా మీకైనా జగన్మోహన్ రెడ్డికైనా. ఒక ఆసుపత్రికి వెళ్ళి ఆ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే మీరు ఒక అబ్నార్మల్ మనిషి అయి ఉండాలి. నార్మల్ మనిషి అయితే ఆ రకంగా వ్యవహరించారు. అయ్యో మీరు గట్టిగా అరవకండి, ఇది ఆసుపత్రి, మనం ఏదైనా ఉంటే బయట చూసుకుందామని కార్యకర్తలకు చెప్పాలి. లేదు నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న మనుషులకి చెప్పాలి. అసలు డబ్బులు ఇచ్చి మనుషులు తెచ్చుకోకర్లా. నువ్వు ఒక్కడి ఆసుపత్రికి వెళ్ళి ఒక 4గురితోటి ప్రశాంతంగా మాట్లాడి, ప్రభుత్వం ఏమిచ్చినా తీసుకోండి, నేను వచ్చాక కూడా నేను మళ్ళీ కాంపెన్సేషన్ ఇస్తానని ఒక్క మాట చెప్పుంటే కనీసం నీకు కాస్త గౌరవ మర్యాదలు ఉండేవి. ఇవి తీసుకోకండి, నేను వచ్చాక ఇస్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని 5 నెలలకి ఇస్తాను అంటే నేను కొనబోయే గేదెకి పెట్టబోయే బచ్చలు అంటారు. నువ్వు అసలు అవుతావో లేదో నీకే తెలీదు. నువ్వు అవ్వవని అందరికీ తెలుసు, ప్రజలకంటే నీకు తెలియదు. ప్రాబ్లం అది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎల్జీ పాలిమర్స్ విషయంలో నువ్వు వెంటనే వచ్చావా? నువ్వు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించావా? నువ్వేం చేసావు? ఎండీని ఎయిర్పోర్ట్కి పిలిపించుకున్నావు. నువ్వు 50 లక్షలు గవర్నమెంట్ తరఫున ఇస్తా అన్నావు, వాళ్ళని 50 లక్షలు ఇమ్మను. మరి కోటే కదా ఇచ్చావు నువ్వు కూడా. మరి మా మధ్యప్రదేశ్ భోపాల్ సంఘటన ఏం జరిగింది? 1984లో డిసెంబర్ 23న జరిగినప్పుడు 89లో తీర్పు ఏమొచ్చింది? 470 మిలియన్ల కోట్లు ఇమ్మని తీర్పు వచ్చింది. అది సరిగా అమలు చేయలేదని 2 అధికారులని సస్పెండ్ చేశారు అప్పట్లో. మరి ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వాళ్ళు ఇచ్చేది తీసుకోండి, నేను ఇచ్చేది ఇస్తాను అంటే అదొక మర్యాద. మీరు అది తీసుకోకండి, నువ్వు డిక్టేటర్వా అంటే ఇప్పుడు మీరు 3 ఏళ్ళు మీరు ఇలాగ బాధపడండి, మీకు ఏదైనా అయినా పర్వాలేదు అంటాడేంటి? అవునా? ఇంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉందా? ప్రజలు ఎలా నమ్ముతున్నారు? ఎవరు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మనుషులా? మనం చూసాము, ఆ సాక్షి రిపోర్టర్ని చూసాం కదా, మైక్ వెనక్కి పెట్టుకుని రికార్డ్ చేస్తూ నవ్వుతూ
వాళ్ళని మీరు ఈ ప్రశ్న అడిగి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో ఉంది, మీరు చూసారా అది? అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులు. మరి దీని మీద ఏ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడరే, ఇదంతా కుట్ర ప్రైవేట్ చేయడానికి అంటాడు. మరి నిన్న నువ్వు 14,500 కోట్లు తెచ్చి మీరు ఓపెన్ చేయటం వల్ల ఇంతమంది చచ్చిపోయారని వాళ్ళ మనిషి అన్నాడుగా, మరి దాని మీద మాట్లాడాలిగా నాగేశ్వర్ లాంటి వాళ్ళు. ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరందరూ పేటీఎం బ్యాచ్లాగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఏటీఎం, మీరు పేటీఎంలు. ఏటీఎం ఏంటి, డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా ఏటీఎం. అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవడో ఇస్తాడు, అంతే కదా. వేరే అయిందిను ఎవడికో చౌరు వదులుతుంది. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ మాట్లాడిన మాటలకి, అక్కడ చేసిన హంగామాకి ముందు ఆ ఆసుపత్రి సిబ్బందికి, ఆసుపత్రిలో ఉన్న రోగులకి క్షమాపణ చెప్పాలని మనం కోరుతున్నాం. మీరు దయచేసి ఇంక మీద ఎక్కడైనా ఏదైనా జరిగితే జరగకూడదు, జరిగినా కూడా పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డిని రానివ్వకండి అని మనం చెప్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ ₹1 అనేది వీళ్ళకి ఇంకా రావనుకోవాలో వస్తాయి అనుకోవాలి, ఏం చెప్తారు మీరు? బుడమేరు వాగు పొంగినప్పుడు ఇచ్చాడండి. ఎక్కడ అసలు దాని గురించి మేము కమిటీ వేసాం అన్నాడు కదా, బొత్స కమిటీ వేసామన్నారు కదా. అంటే కమిటీ సభ్యులు ఎవరు, అసలు కమిటీ ఎక్కడుంది? ఆ నీళ్లలో కమిటీ కొట్టుకుపోయిందా? వాళ్ళు చెప్పాలి. పార్టీ తరపు నుంచి వేసిన కమిటీ. వాళ్ళు పాల ప్యాకెట్లు ఇవన్నీ పనిచేసాం, పాల ప్యాకెట్లు అప్పుడు ఇచ్చారు. ఇంకో చోట అన్నమయ్య డ్యామ్ ఇదైనప్పుడు అక్కడ బంగాళదుంపలు టమాటాలు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం పండించడానికి లేదేమో, అయితే ఇక్కడ కూడా ఏమైనా పంచేవాళ్ళు. అందుకని దయచేసి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మకండి, ఆయన ఇస్తాడని ఎదురు చూడకండి. ఆయన మాటలు, వట్టి మాటలు బాగా ఇస్తాడు. ఆయన అంటే గురజాడ అప్పారావుని చదువుకోవాలా. వట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు. ఆయన గట్టి మేలు పక్కకు పెట్టబోయి నా వట్టి మాటలు వినబోయి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.